సినిమాల్లో చూపించినట్టు సీఐఏ ఏజెంట్లు ఉగ్రవాద దేశాలకెళ్ళి అక్కడ జాగ్రత్తగా కథ నడిపి అక్కడున్నటువంటి ఉగ్రవాదులు ఒకళ్ళకొకళ్ళకి చిచ్చు పెట్టి లేపేయడం, లేపోతే వీళ్ళే లేపి పడేయడం, లేదంటే బాంబుల ద్వారా లేపేయడం, వైమానిక దాడుల ద్వారా లేపేయడం ఇయన్నీ ఒక ఎత్తయితే, అమెరికా తీవ్రవాదానికి సంబంధించినటువంటి తల్లి పాత్రలో పాకిస్తాన్, తండ్రి పాత్రలో అమెరికా ఉంటుంది. ఒకప్పుడు రష్యాను దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి తాలిబాన్లని తయారు చేయించిందే అమెరికా. అట్లాగే రష్యాను దెబ్బ కొట్టడం కోసం యూరప్ దేశాలని సృష్టించినటువంటి తీవ్రవాదం పెరిగి పెద్దదై ఇప్పుడు యూరప్ దేశాలనే వెంటాడుతున్నటువంటి పరిస్థితిలో ఉంది అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తాజాగా అలాంటి ఐఎస్ఐఎస్ చీఫ్ ఒకప్పుడు, లేదా అల్ఖైదా చీఫ్ అనాలా, వాడే ఇప్పుడు సిరియాకి అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆ సిరియాని దేశంగా ఆ తీవ్రవాదుల యొక్క ప్రభుత్వంగా గుర్తించి ఆ సిరియా అధ్యక్షుడిని ఇప్పుడు ఒకనాడు వేటాడమన్నటువంటి అమెరికాని ఇప్పుడు అతనికి సాదర స్వాగతం పలుకుతోంది, ఘన స్వాగతం పలుకుతోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తీవ్రవాదం అనేటటువంటి దాంట్లో తీవ్రవాదులు ఎందుకు ఉంటున్నారంటే ఇవాళ తీవ్రవాదం అన్నది రేపు పొద్దున అదే కరెక్ట్ అవుతుంది అని వాదించి చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి.